చేసే ఆలోచన కూడా ఉంది అని చెప్తున్న పరిస్థితుల్లో ఏం సమాధానం చెప్తారు? ముందుగా యోయోటి ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ చెబుతున్నాను. చాలా సంతోషం మేడం. నిజంగా రుణమాఫీ చేస్తాన్న ఆలోచన రావడానికి కారణం మేము పెట్టిన ప్రెషర్ మాత్రమే. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇందాక మన కాంగ్రెస్ సోదరుడు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు, అపజయాలు, ఆర్థిక పరిస్థితి ఏంటో అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి ఏంది, మన యొక్క విజయాలు ఏంది, సంక్షేమ పథకాలు ఏంది, ఎంత బడ్జెట్ అవుతుంది. రేవంత్ రెడ్డి అనేది దినాకమున్న వచ్చిన వ్యక్తి కాదు, మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి. మన బడ్జెట్ ఏంది, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు అవుతుంది ఏంది, ఇవన్నీ తెలిసి కూడా తను ఇచ్చిన హామీలు ఏంది, 100 రోజుల్లో పూర్తి చేస్తున్న హామీలను నోటికి ఏది వస్తే అది ఇచ్చుకుంటూ పోయిండు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఎప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు దీన్ని కూడా చూడాలి కాబట్టి 1 లక్ష చేస్తామని చెప్పి అంతవరకు మేము కట్టుబడి ఉన్నాం. కానీ తను 100 రోజులు డిసెంబర్ 9 నాడే మీకు 2500 పింఛను, 2500, 4000 మీకు స్కూటీ, తులం బంగారము, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, ఇట్లా నోటికి ఏది వస్తుంది అటగోలు హామీలను ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మొన్ననే వచ్చినాం కదనయ్యా, మేము 100 రోజుల్లో చేస్తాం, ఇంకా టైం పడుతుంది, మాకు చూసుకోవాలా, సర్దుకోవాలా, ఇవన్నీ ఏం అర్థమైతే లేదని చెప్పేసి అట్లా మాట ధోరణి చేసిండు, మాట దాటేసి ధోరణి చేసిండు. తర్వాత ఏమైంది? అయ్యో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్లు ఉన్నప్పుడు ఎట్లా చేస్తామని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయేదానికి వచ్చి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇయ్యకపోతే ప్రజల్లో ఈ రోజున ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు పొయ్యి మీదకి వెళ్ళి పునం మీద పడ్డట్టు అవుతుంది. ఒకదానికి అడ్జస్ట్ చేస్తే ఇంకో దానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికి కూడా ఏది తులం బంగారం విషయంలో ఊళ్ళో కొట్లాట నడుస్తుంది, 4000 పింఛన్ విషయంలో ఊళ్ళో కొట్లాట నడుస్తుంది. సో ఈ నినాకమున్న ఏది 42% కులగణన గురించి, బీసీ కులగణన గురించి, రిజర్వేషన్, స్థానిక సంస్థ రిజర్వేషన్ గురించి కొట్లాట నడుస్తుంది. అంటే పరిస్థితి ఓన్లీ ఫ్రీ బస్సు ఆర్టీసీ అని చెప్పేసి ఇచ్చి జనాలందరినీ పిచ్చోలని చేసి, నిజంగా ఎన్నడూ ఈ తెలంగాణ లోపల ఎప్పుడు జరిగిన విధంగా ఆర్టీసీ బస్సులో ఆడోళ్ళు కొట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నిజంగా ప్రజలు ఏమనుకున్నారు? అరే కేసీఆర్ ఇప్పుడు మాకు పింఛన్ ఇచ్చిండు, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు, ఈయన కూడా కేసీఆర్ ఇచ్చిందో పాటు ఇంకేదో ఇస్తాడు, ఆయన పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ ఇచ్చిండు, ఈయన చిన్న కొడుకులకి ఇస్తానని చెప్పేసి ఆ ధోరణిలో ప్రజలు ఆలోచించారు. ఈయన కూడా ఒకసారి యుద్ధం అని చెప్పేసింది. కానీ ఈయన పెద్ద కొడుకు కాలేదు, చిన్న కొడుకు కాలేదు, మోసం చేసే కొడుకు అండి. ఈ రోజున ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఆగస్టు 15 లోపల మొత్తం ఇచ్చేస్తాము, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ మోసం చేశారని మాట్లాడుతున్నారు. మీరు నేనేమంటున్నానా, మేము అనేది మేము కాంగ్రెస్ పార్టీని ఈ 4 సంవత్సరాలు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టాము. వాళ్ళు ఇచ్చిన 420 హామీస్, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఈ రోజున గతంలో అధికార పక్షం ఉన్నవాడి జవాబుదారితనంగా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున తన యొక్క స్థాయిని మరిచి అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా వివరించడము. ఈ రోజున మేము చేసింది ఆ రోజు తప్పైతే ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటండి? ఈ రోజున పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను, పెద్ద వాళ్ళను, ఆ కేకే లాంటి వాళ్ళను తీసుకోవడానికి ఉద్దేశం ఏంది? మీకు స్పష్టమైన మెజార్టీతో మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదే మిస్టేక్ చేస్తున్నారు కదా. మేము చేసిన పొరపాటు అనుకుంటే ఇక్కడ ఫిరాయింపులు ప్రోత్సహించుకుంటా, సంక్షేమాన్ని పక్కన పాడేసి, పరిపాలన పక్కన పాడేసి, కంప్లీట్ రాజకీయ పంతాలో పోకుండా ఈ రోజున ప్రజలు తిరుగుబాటు ఇచ్చే పరిస్థితులు. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో సచ్చినట్టు పెట్టాల్సిన పరిస్థితి తీసుకురావడానికి కారణం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. ఈ రకంగా వాళ్ళను మెడలు వంచైనా సరే 2 లక్షల రుణమాఫీ చేసిట్లో టీఆర్ఎస్ పార్టీ ముందు పాత్ర పోషిస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే, ఈరోజు గ్రామాలు వెళ్ళి చూస్తే మీ సమ్మర్ లోపల కరెంటు ప్రాబ్లం, విపరీతమైన కరెంటు ప్రాబ్లం, విపరీతమైన అన్ని సెక్టర్ లోపల ఏది సరిగ్గా లేదు ఈ రోజున. అంతేందుకంటే విజయ్ గారు మీ యోయోటి మూలంగా అడుగుతున్నాం, ఇంత మన హోంమంత్రి ఎవరండి? ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి స్కూలు చాలా అయినా 4 రోజులు అవుతుంది, విద్యాశాఖ మంత్రి లేరు. ఏం చేస్తున్నారండి? ఎంతసేపు కేసీఆర్ మీద నిందలు మోపడం, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తప్ప అసలు మీకు ప్రభుత్వం ప్రజల్ని ఒక అద్భుతమైన అవకాశాన్ని కట్టబెట్టినప్పుడు దాన్ని అసలు పాజిటివ్ గా తీసుకున్న పరిస్థితి లేదు ఈ రోజున. ఆ పాలన చేయడం చేతగాక ఆయనకు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లెక్క
రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు కుర్చీలో ఉంటారో ఆయనకే నమ్మకం లేదు. ఆ పరిస్థితిలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు చేసే వరకు మేము తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఈ 2 లక్షల రుణమాఫీ కాదు, 420 హామీలను నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షాన పోరాడతాం. వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు, అది కూడా ఆగస్టు 15 లోపల అసలు చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద చెప్పారు, లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు ఇవ్వలేరు అని చెప్పేసి. ఎందుకంటే సరే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉంది అండ్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇలాంటి రకరకాలవన్నీ కూడా కారణాలు ఏదున్నా కూడా చేయలేరు అని చెప్పారు. కానీ వాళ్ళకి చేసి చూపిస్తాము అన్న